యేసుప్రభువు అన్నారు, నీవు శారీరకంగా స్వస్థత పొందావు, కానీ నీ జీవితంలో నిజంగా పరిపూర్ణమైన విడుదల పొందిన వాడై తీర్చబడాలి అంటే ఇంక నువ్వేం చేయకనగా పాపం చేయకు, నా మాట లోబడు, నా మాట ప్రకారంగా నువ్వు జీవి, నేను ఎవరో నువ్వు గ్రహించాలి. అందుకే ఇందాక చెప్పాను, శారీరకమైన స్వస్థత ఏమవుతుందనగా యేసుప్రభువు వారు ఎవరో తెలుసుకోవడానికి ఒక మార్గంగా తీర్చబడుతుంది, ఒక ద్వారబంధంగా తీర్చబడుతుంది. ఆ ద్వారం గుండా వెళ్తే ఆయన ఎవరో తెలుసుకోవడానికి ఒక అవకాశంగా తీర్చబడుతుంది. అందుకే అనేకమైన ప్రాంతాల్లో, అనేకమైన సువార్త సభల్లో, అనేకమైన ప్రాంతాల్లో యేసుప్రభుని తెలుసుకోలేని వారు, బలహీనులుగా ఉంటున్న వారు స్వస్థత పరచబడుతున్నారు. ఎందుకు స్వస్థత పరచబడుతున్నారు? వారు స్వస్థత పరచబడ్డారు అంటే వారు శారీరకంగా స్వస్థత పరచబడి వారు ఆ యొక్క స్వస్థత బట్టి వారు వెళ్ళిపోవడానికి కాదు, ఆ స్వస్థత ద్వారా వారి జీవితంలో స్వస్థపరిచిన వాడి కొరకున్న అవగాహన కలిగిన వారై తీర్చబడి వారు రక్షణ అనుభవంలోనికి ప్రవేశించిన వారై తీర్చబడాలి. కానీ అనేకమైన సార్లు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, సంఘముకు వస్తున్న మనము, మన జీవితాల్లో మన సాక్ష్యం ఎక్కడ ఆగిపోతుందంటే పలానా పరిస్థితుల్లో నుండి, పలానా అప్పుల్లో నుండి, పలానా కష్టములో నుండి, పలానా ఇబ్బందులో నుండి, పలానా మరణించాలనుకున్న సమయంలో నుండి దేవుడు నాకు ఇలాంటిగా, యేసుప్రభు నన్ను ఇలా స్వస్థపరిచాడండి, యేసుప్రభు నన్ను ఇలా విడుదల చేశాడండి, అదే నా జీవితం యొక్క సాక్ష్యము, అదే నా జీవితం యొక్క కథ, అంతటితో అయిపోయింది. దాన్ని చెప్పుకుంటూ దాని యొక్క అనుభవంలో బ్రతికేస్తున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో నీ క్రైస్తవ జీవితము అట్రీతిగా ఉండడం కాదు, నిన్ను స్వస్థపరిచిన వాడు, నీ జీవితంలో కార్యములు చేసిన వాడు కొరకున్న ఒక నిజమైన అవగాహన కలిగిన వ్యక్తిగా నువ్వు తీర్చబడాలి. అర్థమైన వారు మాత్రం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క యేసుప్రభు వారు కొరకున్న అవగాహన లేకపోతే నిజంగా జీవితాల్లో వ్యత్యాసం కలగదండి. నిజంగా జీవితంలో ఆ వ్యత్యాసము కలిగిన వ్యక్తిగా తీర్చబడాలంటే ఎక్కడ ఉంటుంది అనగా త్రూ ద అండర్స్టాండింగ్ ఆఫ్ హూ జీసస్ ఈజ్. యేసుప్రభు వారు ఎవరు అనే ఆ యొక్క పరిపూర్ణమైన జ్ఞానములోనే మన యొక్క జీవితంలో నిజమైన వ్యత్యాసం కలుగుతుంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇక్కడ కూడి వచ్చిన వారు ఎవరైనా నా జీవితంలో ఒక పరిపూర్ణమైన ఒక వ్యత్యాసం కావాలని నేను ఆశిస్తున్నానండి, నా జీవితంలో ఇంకా మార్పు కావాలని ఆశిస్తున్నాను. సరిపోదండి, ఇప్పుడు వచ్చిన ఈ మార్పు నాకు సరిపోదు, నా జీవితంలో ఇంకా వ్యత్యాసం కావాలి, నా జీవితం ఇంకా మారాలి, నా జీవితంలో ఇంకా మార్పు కలగాలి, నా జీవితంలో ఇంకా వ్యత్యాసం కలగాలి అనే ఆశ మీకు ఉన్నట్లయితే ఈ దినాన్న దాన్ని సూత్రం చెప్తాను, నా సీక్రెట్ చెప్తాను, చాలా జాగ్రత్తగా గ్రహించాలి. యేసు ప్రభు ఎవరు అని అధికముగా ఏం చేయాలనగా తెలుసుకున్న వారే తెలుసుకోబడాలి. యూ నీడ్ టు హ్యావ్ అ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హూ జీసస్ క్రైస్ట్ ఇస్. యేసు ప్రభు వారు కొరకున్న అధికమైన జ్ఞానము, లేకపోతే ఆయన ఇంకను అధికముగా తెలుసుకున్న వారే తెరచబడాలి. యేసు ప్రభు వారు ఒక దినాన సమరయలో ఉన్న ఆ యొక్క బావి దగ్గర ఆయన కూర్చున్నాడు. ఆయన ఎందుకు కూర్చున్నాడు అంటే ఆ యొక్క బావి దగ్గరికి ఒక స్త్రీ రాబోతుందని ఆయనకు తెలుసు. ఈ కథ మనందరికీ తెలిసే అండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ కథ మనం చూస్తాం. అయితే ఆ యొక్క దినాన ఆ సమరయలో ఉన్న ఒక స్త్రీ, ఆ సమరయ స్త్రీ, ఆ యొక్క స్త్రీ యొక్క జీవితంలో అనేకమైన వేదనతో, దుఃఖముతో, ప్రయాసముతో నిండబడిన ఒక స్త్రీ. ఈ స్త్రీ ఆ యొక్క బావి దగ్గరికి వచ్చి యేసుప్రభు వారు ఆమె కొరకే అక్కడ వేచి ఉన్నాడు గనక ఆమెతో ఆయన మాట్లాడడం ఆయన ప్రారంభించాడు. ఆమెతో మాట్లాడుతూ యేసుప్రభు వారు ఆ రోజు ఆ యొక్క బావి దగ్గరికి ఎందుకు వచ్చారు అనగా ఆమె జీవితం మార్చడానికి వచ్చారు. ఆమెను ఆ యొక్క సమరయలో ఒక ఎవాంజలిస్ట్గా పంపించడానికి దేవుడు వచ్చాడు. నిజంగా చెప్పాలంటే యేసుప్రభు తన శిష్యుల్ని అభిషేకించి అపోస్తులుగా పంపించకముందు ఈ యొక్క స్త్రీని ఏం చేశాడు అనగా ఆయన యొక్క అపోస్తులుగా, ఆయన యొక్క సాక్షిగా, ఆయన యొక్క శిష్యురాలుగా ఏం చేశాడు అనగా ఆమెను ఏం చేశాడు అనగా సమరయలోకి పంపించాడు. ఆమెను పంపించాలి అంటే ఆమె జీవితంలో మార్పు కలగాలి. ఆమె ఎందుకు వచ్చింది బావి దగ్గరికి? నీళ్ళు కొరకు వచ్చింది.
ఆమె ఆలోచన అంతా ఏమనగా నీళ్ళు కావాలి, ఆయన ఉద్దేశం ఏమనగా ఈమె జీవితం మారాలి. ఆమె నీళ్ళు కొరకు అడుగుతుంది. యేసుప్రభు వారి అన్నారు అనగా ఈమె జీవితం మారాలి అంటే ఎలా మారగలుగుతుంది? యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. యేసు ప్రభువు వారు ఆమెతో మాట్లాడుతూ అన్నాడమ్మా, నీవు నీళ్ళు కొరకు అడుగుతున్నావు, దాహం తీర్చమని అడుగుతున్నావు, కానీ నువ్వు నిజముగా నీతో మాట్లాడుచున్నవాడు ఎవడో నువ్వు గ్రహించినట్లయితే, నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు ఈ కొంచెం నీళ్ళు, ఏదో నీళ్ళు నీకు దొరికితే చాలు నీ జీవితం సంతృప్తి చెందుతుంది అనుకున్నావు, కానీ నిజముగా ఈరోజు నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నానంటే నీ జీవితం మార్చబడాలి. నీ జీవితం మార్చబడాలి అంటే నీతో మాట్లాడుచున్నవాడు ఎవరో అని నువ్వేం చేయాలనగా గ్రహించాలి. ఎప్పుడైతే ఈ యొక్క పాపములో బ్రతుకుచున్న సమరయలో ఉంటున్న ఈ స్త్రీ యేసు ప్రభు కొరకున్న అవగాహన కలిగిందిగా తీర్చబడిందో, నీళ్ళు కూడా ఇంకా దొరకలేదు, నీళ్ళు కొరకు అడగడం మానేసింది. ఏం చేస్తుందనగా బింది కూడా పక్కన పెట్టేసి తిరిగి ఊర్లోకి పరిగెట్టి సువార్తమానం ప్రకటిస్తుంది, యేసు ప్రభు కొరకు ప్రకటిస్తుంది. ఎందుకనగా ఆమె జీవితము వ్యత్యాసము చెందింది, ఆమె జీవితం పరిపూర్ణంగా మారిపోయింది. ఎలా మారిపోయింది? నీళ్ళు దొరికిందా? కాదు, నీళ్ళు కన్నా ఎక్కువగా దొరికింది, జీవ జలము దొరికింది. యేసు ప్రభు కొరకున్న అవగాహన, ఈ యేసు ప్రభు తనతో మాట్లాడుచున్నవాడు ఎవరో అనే సత్యాన్ని తను గ్రహించినప్పుడు తన జీవిత పరిస్థితి పరిపూర్ణంగా సంపూర్ణంగా మారిపోయింది. ఆమె జీవితం మారడం బట్టి ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఈ యొక్క దినాన నీ జీవిత పరిస్థితి మారాలి అని నువ్వు ఆశిస్తున్నావు. హలో, నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్న నీ పరిస్థితులు మారాలని నువ్వు ఆశిస్తున్నావు, నీ వ్యక్తిగత పరిస్థితులు మారాలని ఆశిస్తున్నావు. నువ్వు బయటికి చాలా చక్కగా కనబడుతున్నావు, కానీ నీ ప్రార్థన, నీ ఆశయం అనగా నా జీవితం మారాలి, నా పరిస్థితి మారాలి, నా యొక్క కుటుంబ పరిస్థితులు మారాలి, నా జీవితం మారాలి. ఎలా మారుతుందా నువ్వు ఆశిస్తున్నావు. నీ జీవిత పరిస్థితి మారడానికి కొన్ని అద్భుతాలు జరిగితే బాగుంది అనుకుంటున్నావు, లేకపోతే ఏదైనా కార్యము స్పెషల్గా జరిగితే బాగుంది అనుకుంటున్నావు. కానీ ఉదయకాల సమయంలో ఒక సత్యాన్ని గ్రహించు, ఒక సూత్రాన్ని గ్రహించు, ఒక సీక్రెట్ గ్రహించు. నీ జీవిత పరిస్థితి మార్చబడాలి అంటే ఈ ఉదయకాల సమయంలో నిన్ను రక్షించిన వాడు కొరకున్న ఒక అవగాహన కలిగిన వ్యక్తిగా తీర్చబడాలి. నిన్ను పిలిచిన వాడు కొరకున్న ఒక అవగాహన కలిగిన వ్యక్తిగా తీర్చబడాలి. నీవు వెంబడిస్తున్న యేసు ప్రభు ఎవరు అనే ఒక అధికమైన అవగాహన. యు నీడ్ టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ హిమ్. ఆయన ఎవరు అని నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ఇష్టపడినప్పుడు, ఆయన్ని వెతకడం ప్రారంభించినప్పుడు, ఆయన కొరకు లేకపోతే నువ్వు తలచడం ప్రారంభించినప్పుడు, నువ్వు లోతుగా ఈ యేసు ప్రభుతో సహవాసములోకి నువ్వు చేరినప్పుడు నీ జీవిత పరిస్థితుల్లో వ్యత్యాసం కలుగుతుంది. నీ జీవిత పరిస్థితుల్లో ఎంతో వ్యత్యాసం చూస్తావు. ఎప్పుడో తెలుసా? ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ హూ హీ ఈజ్, ఆయన ఎవరు అని నువ్వు గ్రహించినప్పుడు మాత్రమే. లేకపోతే నీ జీవితం అంతా కూడా నువ్వు పరిగెడుతూనే ఉంటావు. ఇది మారాలి, ఈ స్వస్థత కావాలి, ఇక్కడ 10 రూపాయలు కావాలి, ఇక్కడ స్వస్థత కావాలి, ఇక్కడ మార్గాలు తెరవబడాలి, ఇది కావాలి, ఇది జరిగితే నా జీవితం బాగుంటుంది, ఇది జరిగితే నా జీవితం బాగుంటుంది, ఇది జరిగితే నా జీవితం బాగుంటుంది. నీ యొక్క ప్రయత్నంలో నీ జీవితం ముందుకు వెళ్తూనే ఉంటుంది. ప్రతిరోజు అనుకుంటావు, ఇది అయిపోతే నా జీవితం బాగుంటుంది, ఇది అయిపోతే నా జీవితం బాగుంటుంది, ఇది అయిపోతే నా జీవితం బాగుంటుంది. నీ యొక్క పోరాటము, ఆరాటం ఆ రీతిగా ఉంటుంది, కానీ నీ జీవితంలో ఈ వ్యత్యాసం కలగదు.
దేవుడు దయగలవాడు గనక, దేవుడు జాలి గలవాడు గనక, పరమ తండ్రి ఉన్నాడు గనక, అయ్యా ఇవ్వయ్యా 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 అంటే తప్పనిసరిగా నీకు ఇస్తాడు, ఇవ్వకుండా మానడు. ఆయన నామములో నువ్వు అడిగినప్పుడు, ఆయన రక్తములో కడగబడి నీవు అయ్యా నా జీవితంలో ఈ కార్యములు చేయమంటే చేస్తాడు. కానీ ఆ యొక్క అద్భుతములతో ఆశ్చర్యములతో నువ్వు సంతృప్తి చెందేస్తే నీ జీవితం రోజు ఎలాగుంటుందంటే ఇదే రికార్డు. ఇంకా ఏం చేస్తావు, ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఏం కాలగాలి, ఇంకా ఏం దొరుకుతుంది, ఇది జరిగితే అది జరగాలి, ఇది జరగాలి. సరిపోదు. నీ జీవితం నిజముగా మార్పు చెందిందిగా తీర్చబడాలి అంటే యు నీడ్ టు నో హూ జీసస్ ఇస్. యేసు ప్రభువు వారు ఎవరో అని నిజముగా నువ్వు గ్రహించిన వ్యక్తిగా తీర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. సరే గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా.